రెండు చేతి పైకెత్తండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ తండ్రి, దినవృత్తాంతముల గ్రంథము 7:14 ప్రకారం 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచన వాగ్దానమును బట్టి నీ ప్రజలమైన మేము మమ్మల్ని తగ్గించుకొని మా పాపాలను విడిచి మీ వైపు మేము చూసినప్పుడు మమ్మల్ని మా దేశాన్ని స్వస్థపరిచి విడుదలనిచ్చే దేవుడు. ఇదిగో ప్రభువా, ఇదిగో మా భారతదేశంపై తీవ్రవాదం, లంచం, మద్యపానం, ప్రజల కష్టాలు, కరోనా, బాంబ్ పేలుళ్ళు, ప్రమాదాలు, భూకంపాలు, కరువులు, కిడ్నాపులు, వ్యభిచారం, అల్లర్లు, వరదలు, కాలుష్యం, దొంగతనం, ఆత్మహత్యలు, కిడ్నాపులు, డ్రగ్స్, ఈ విధమైన భయంకరమైన చీకటి మేఘాలు మా భారతదేశాన్ని కమ్ముకొని ఉంటుండగా, ఆయా దేశాలు కమ్ముకొని ఉంటుండగా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ శక్తులన్నీ కూడా లయపరచబడును గాక. ఈ శక్తులన్నీ కూడా బలహీనమైపోవును గాక. మా భారతదేశంపై, ప్రపంచ దేశాలపై మీ సమాధాన సన్నిధి దిగును గాక. పరలోక మేఘాలు దిగును గాక. శాంతి దిగును గాక. ప్రతి చీకటి మేఘాలు తరలి వెళ్ళిపోవును గాక. శత్రువు చూపు చెయ్యి పడకుండా అగ్ని కంచెను మా ప్రార్థనల ద్వారా మేము వేస్తున్నాం. ఈ సమాధాన సన్నిధి మా పట్టణాలు, మా రాష్ట్రాలు, మా దేశం, ప్రపంచంపై ఈ అంత్య దినాలలో చివరి రోజులలో దిగాలి. మరింతగా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రజలు విడుదల పొంది క్రీస్తు స్వరూపంలో మార్చబడి నీ రాకడ కోసము సిద్ధపడును గాక. స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాలం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల నుంచి మా క్రైస్తవ బిడ్డలు ఎంతమంది చూస్తున్నారు, భారతదేశం నుండి ఎంతమంది చూస్తున్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. మేమందరం ప్రపంచ శాంతి, భారతదేశ శాంతి, రక్షణ, క్షేమము, ఉజ్జీవము, విడుదల, సమాధానం కోసం క్రైస్తవ సంఘాలుగా మేము ప్రార్థిస్తుండగా ఇదిగో ప్రభా, నీ గుర్తుగా ఈ పరిశుద్ధాత్మ పౌరమని నాయని పౌరం రిలీజ్ చేయబోతుండగా మా అంతతో మీరుండండి. 50 దినాలు ఘనంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రపంచ శాంతి, మా భారతదేశ తెలుగు రాష్ట్రాల శాంతి, సమృద్ధి, దీవెనలు, ఉజ్జీవం బహు బలంగా మా ప్రార్థనల ద్వారా కుమ్మరించబడునుగా. కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక నామములో పరిశుద్ధాత్మకి సాదృశ్యంగాను శాంతికి సాదృశ్యంగా ఉన్న ఈ పావురాలని మా దేశ, ప్రపంచ రాష్ట్రాలపై మేము విడుదల చేస్తున్నాం. ఈ శాంతి మా దేశ రాష్ట్రాలపై నిలిచి ఉంటున్నగా.